రైతు భరోసాకు కోతలు విధించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుస్తీలు పడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు యాసంగి ఎగవేసి వానాకాలంకు కోతలు పెడుతున్నారని మండిపడ్డారు. రైతు భరోసా కోసం సెల్ఫ్ డిక్లరేషన్లతో దరఖాస్తులు చేయమంటున్నారని, అన్నం పెట్టే రైతుకు షరతులు డిక్లరేషన్ పేరుతో అవమానిస్తున్నారని విమర్శించారు. రైతులను మళ్లీ కార్యాలయాలు, కాంగ్రెస్ నేతల చుట్టూ, పైరవీ కారుల చుట్టూ తిప్పాలా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. మాట్లాడుతున్న అంశం కూడా ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది రైతులకు సంబంధించిన అంశం కనుక దయచేసి ఇది ప్రాపర్గా మంచి కవరేజ్ రావాలి. ప్రభుత్వం మరి రైతుల్ని మోసం చేయాలని చూస్తుంది కనుక మీరు కూడా కొంత న్యాయం చేయాలని నా మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ 2025వ సంవత్సరంలో కనుక మీరందరూ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు విజయవంతంగా రైతు బంధును ఎగ్గొట్టి రైతు భరోసాకు కోతలు పెట్టడానికి రాత్రింబవళ్లు కష్టపడతా ఉన్నాడు. ఎటైట రైతు బంధుకు రైతు భరోసాకు కోతలు పెట్టచ్చు అని పాపం వ్యవసాయ మంత్రి, ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి అందరూ ఈ రైతు భరోసాకు కోతలు పెట్టడానికి కుస్తీలు పడుతున్నారు. గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు రైతు బంధు ఏడాదికి 3 సార్లు ఎందుకు ఇవ్వకూడదు అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడి, ఇవాళ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి గారికి కొంచెం మతిమరుపు వచ్చినట్టున్నది. 3 సార్లు ఎందుకు ఇయ్యరు అన్నోడు ఒక్కసారి కూడా రైతు బంధు ఇవ్వడానికి ఆపసోపాలు పడుతున్నాడు, వెనక ముందు అవుతున్నాడు. వానకాలానికి రైతు బంధు ఎగబెట్టిండు, యాసంగికి రైతు భరోసాలో కోతలు పెట్టడానికి కుస్తీలు పడుతుంది. అప్పుడేమో 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలన్నాడు, వానకాలం ఎగబెడితివి, యాసంగికి కోతలకు సిద్ధం చేస్తేవి. అంటే రేవంత్ రెడ్డికి మతిమరుపు అనుకోవాలన్నా, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకొక మాట, అంటే 2 నాలుకల ధోరణి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో నాలుకకు నరం లేదు, ఏదైనా అడుగుతాడు. అధికారంలోకి వస్తే తాను చెప్పిన మాటలు తానే మర్చిపోతాడు. రుణమాఫీకి షరతులు పెట్టి రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టాడు. ఇప్పుడు మళ్లీ రైతు భరోసాకు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.